కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ అన్నకు, మైపాల్ గారికి, నరేష్ గారికి, శ్రీనివాస్ గారికి, రఘునందన్ రెడ్డి గారికి, లేడీస్ నాగమణి గారికి, తెలియదమ్మా నెక్స్ట్ టైం మాట్లాడుతున్నాం, రాజు గారికి, జీవీఎస్ గారికి, వేదిక మీద చాలా మంది ఉన్నారు, సంజీవ్ రెడ్డి అన్న సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారికి, వేదిక మీద ప్రతి ఒక్కరు అంటే జగదీశ్వర్ లిస్ట్ మొత్తం ఇన్ని పేరు చదువుతుంటే నాకు అనిపించింది. మరి మీరందరూ ఏమనుకుంటారంటే చిన్న డివిజన్ నుండి ఎదుగుతున్నాం, ఇన్ని పేర్లు తెలుసు, మీరు డైరెక్ట్ ఎంపీ తీయండి అని అనుకుంటారు. నా అదృష్టం తప్పదు, మీరు భరించాలి. కానీ ఒక మాట చెప్తాను, ముందు రాజకీయం మాట్లాడే ముందుగా నన్ను మీ కుటుంబ సభ్యులుగా ఆదరించాలని చెప్పి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ మంచిగా ఆదరిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అంటే చాలా మంచిగా ఇంట్రొడక్షన్ చేస్తున్నారు. సోదరులు జగదీష్ గౌడ్ గారు కూడా చక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ జగదీష్ అన్న. ఒక కొత్త పార్టీలకు కావాలంటే ఇంకొక జగదీష్ అన్న చెప్పినట్టు గుండె ధైర్యం కావాలి. ఒక గుండె ధైర్యాన్ని, ఎంతో పెద్ద గుండె ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి గుండెల్లో ఇంత ధైర్యాన్ని నింపి వాటితో పాటు ఎన్నో పార్టీలు ఈ దేశంలో రాజకీయం చేస్తున్నందుకు, అధికారులకు వచ్చినందుకు రకరకాలుగా చేస్తూ వస్తుంది. కానీ నాకు నచ్చింది, అభివృద్ధించింది కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుండి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, పేదల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు 6 గ్యారెంటీలు అమలైతే కావాలని చెప్పి అప్పుడు మేము అపోజిషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము కూడా కామెంట్ చేసాం. సో నేను మొన్న కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారు పిలిచి డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయగలుగుతామన్నా అని చెప్తే చాలా 3-4 గంటలు కూర్చొని డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎక్కడికి సంపద సృష్టిస్తా, ఏం చేస్తా అని చెప్పి, ఉన్న సంపదను ఎక్కడ డైవర్ట్ చేస్తారు. ఒక డైరెక్షన్ లో ముందుకు పోవాలంటే ఒక పెద్ద గుండె ఉండాలి. ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేసే దిశలో పోవాలంటే ఎన్నో నెలలు, ఎన్నో గంటలు దాని గురించి ఆలోచించాలి. ఎట్లా అమలు చేయాలి, ఎట్లా ప్రజా సంక్షేమం ప్రతి తెలంగాణ గడపకు చేరాలంటే అంత ఈజీ అయిన మాట కాదు. ఒక సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసి ఇంటికి తీసుకుపోవాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఏ ఒక్క ఇంటికి వెళ్ళకుండా మీకు తెలిసేది. మొన్న ఒక దళిత బంధు స్కీమ్ ని కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమేమి ఇష్యూస్ అయ్యో అందరికీ అప్పుడు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారితో నేను డిస్కస్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద స్కీమ్ ఎట్లా అమలు చేయగలుగుతున్నారంటే ప్రతి సంవత్సరం మనకి 20,000 కోట్లు వస్తే ఇస్తూ పోదాం. ఎవరైనా సాటిస్ఫై అయ్యారా అంటే ఎవరు సాటిస్ఫై కాదు. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో 100% దళితులకు 100% ఇచ్చిన కాన్స్టిట్యూషన్ కూడా దళితులు ఓట్లేదు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ ఏమయ్యేది, అక్కడ ఏమయ్యేదంటే దళితులందరూ బాగా మంచిగా వచ్చినాయని చెప్పి వేరే వాళ్ళకి బాధలు ఉంటాయి. సో అందరినీ ఒక పార్టీ మీద తీసుకురావాలి, అందరి క్రమంలో చక్కగా తీసుకెళ్లాలన్నది అక్కడ ప్రాబ్లం వచ్చింది చాలా మంది. సో ఒక సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసినప్పుడు ఎంత ధైర్యం ఉండాలన్న మాట చెప్పినప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ సంక్షేమ పథకాల గురించి ఆలోచించారు. 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో పోయారు. ఇవాళ మహిళా అక్కలు చెల్లెలు ఇంతమంది ముందు ఇంత లేట్ గా వచ్చిన ముందుగా నరేంద్ర నెక్స్ట్ టైం ఎక్కడ మీటింగ్ పెట్టినా 8 దాటితే భోజనాలు అరేంజ్ చేయాలి, రమేష్ అడిగితే భోజనాలు అరేంజ్ చేయాలి. సారీ అమ్మా, నన్ను క్షమించండి, ఇంకా లేట్ అయితే అనుకోలేదా, ఎందుకని అరేంజ్ చేయాలి. సారీ అమ్మా, మధ్యాహ్నం పెడితే రాత్రి పెట్టాలి కదా. బాబా వాళ్ళు ఇంత ఓపికతో 2 గంటలు కూర్చున్నాక మళ్ళీ ఇంటికి పోవాలి, మళ్ళీ అన్ని చూసుకోవాలంటే ఐఎమ్ సారీ అమ్మా. కేసీఆర్ గారు చెప్పిన కేటీఆర్ గారు చెప్పారు ఇంటికి ఉంది పరిస్థితి. సో అప్పుడు నేను ఈ డిస్కషన్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. చాలా ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంట్రొడ్యూస్ అయింది కాబట్టి 100% ప్రతి ఒక్కరికి అవకాశం. అప్పుడు మీరు రంగంలో రండి, దిగండి, ముందుండండి, పోరాడండి, గెలవండి, మీరే నడపండి. మళ్ళీ మా అన్నను, మా భర్తను, మా కొడుకును అస్సలు తిన్నాము. ఏదేమవుతుంది దానికి మళ్ళీ ఏముంటుందో మళ్ళీ ఇదే నాయకులందరూ ఇట్లా కూర్చుంటారు, మేము ఏదైనా నడుపుతాం. సో నా రిక్వెస్ట్ ముందర ప్లాన్ చేసుకోండి. మంచి అవకాశం లేడీస్ ఫస్ట్ టైం వస్తుంది మన భారతదేశం. ఆడు కొట్టడు మొదలు పెట్టారు ముగ్గురు. మొన్నటి పోరు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్. బీజేపీ కూడా వేసుకొస్తున్న అప్పుడు తెలుసు. అప్పుడు గెలిచేందులో రేవంత్ రెడ్డి గారు అంత
కంటిన్యూస్గా ముందుకు పోతూ ఆయన చేసే దిశానిర్దేశంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరు మీరందరూ ఆయనతో పాటు చేయి కలిపి ప్రతి ఒక్కరు ఆయన నడకలో పాట వేసి ఇంత దూరం తీసుకొచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. అబ్సల్యూట్లీ అప్రిషియేట్ సక్సెస్. ఎందుకంటే ఏదైతే అసాధ్యమని దేశమంతా అనుకున్నారో దాన్ని ఎంత ఈజీగా సుసాధ్యం చేసిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు ఉన్నాయని తెలియజేసిన దానికి మీరు కూడా పాల్పంచుకుని మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు మనం ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకున్నాం. రాబోయే యుద్ధం మన బీజేపీ తోటి యుద్ధం. ఎందుకంటే ఒక మతతత్వ పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ, ఒక లౌకికవాదంతో కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగంలో రాసిన సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది. మనం రాజకీయం చేసుకున్నందుకో, ఓట్లు తట్టుకున్నందుకో, లేదా ఎవరినో ఇంప్రెస్ చేసినందుకో, లేదా మైనారిటీస్ ఇంప్రెస్ చేసినందుకు కాదు. మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏదైతే లౌకికవాదంతో మనం ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ పార్టీ అయినా లౌకికవాదం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మతతత్వ పార్టీ గురించి మాట్లాడితే నేనే ఒకటే స్ట్రేట్ అడుగుతున్నా. డెఫినెట్ గా బీజేపీ, మోడీ అనే టాపిక్ మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ 80% మంది మన అందరం ఇక్కడ హిందువులే ఉన్నాం. ప్రతి ఒక్కరు దేవుడు, ప్రతి ఒక్కరు మీ రాత్రులు ఎవరైనా పూజ చేయకుండా బయటకు వస్తారా? ఇక్కడ అందరూ ఎప్పుడైనా కొట్టులే కూడా బయటకు కనిపించేట అందరం పూజలు చేస్తాం. ప్రతి ఒక్కరు గుడికి పోతున్నాం అని చెప్పి భక్తిని నిరూపించుకోవాలి, జాతి చెప్పుకొని నమ్ముతా అని చెప్పి వాళ్ళు చెప్పాలి, మీరు నమ్మమని కాదు కాదు. మాట ఏంటంటే అందరూ మనం హిందువులం. ఒకటి ఆలోచించండి. మనం 80% హిందువులమే. మనకి అయితే హిందువులు అంటే తప్పేంటి అని అన్నట్టు కూడా ఉంటారు. కానీ అవతల ఇప్పుడు దేవుడు మనకి జన్మనిచ్చాడు. మానవ జన్మ చాలా అద్భుతమైన జన్మ అంటారు. ఎన్నో తరాలు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మానవ జన్మ జన్మించబడ్డారు. ఈ మానవ జన్మ జన్మించిన తర్వాత ఎక్కడ పుడతాం, ఏ మతంలో పుడతాం, ఏ కులం పుడతాం, మనం చేసేది. సో వాళ్ళ ప్లేస్ నుండి ఎక్కడైతే కొంచెం అవతల మైనారిటీలు కావచ్చు, ఇంకేదైనా చిన్న స్టేట్ ఎవరైనా ఒక సెటిలరే కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు నేను వేరే కంట్రీస్లో పోయాను. అక్కడ మనం ఎట్లా చూస్తారో మనకు తెలుసు. ఒక కొత్త ప్లేస్లో సెటిల్ కావాలంటే అది ఈజీ కాదని కూడా తెలుసు. ఒక కొత్తగా ఈ పార్టీకి వచ్చినప్పుడు అంత ఈజీగా రాలేదు. చాలా ఆలోచించాలి. 10 రోజులు నిద్రపోలేకపోయినా కొత్తగా పోతున్నా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా నన్ను స్వీకరిస్తారు, ఎట్లా ఆదరిస్తారు. నేను బీఆర్ఎస్ పార్టీలో అంటే ఒక 5 ఏళ్ళు మంచిగా ఉంటేనే నాకు ఈ కోరిక. కానీ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నేను ఊరికే రీజన్స్ ఏం చెప్పాను. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. నేను ఎవరో తెలియపరిచారు. నాకు ఆరోగ్యంగా ఇచ్చిన కేసీఆర్ గారు నాకు రాజకీయ గురువు అని చెప్తాను. ఇంటర్వ్యూతో చెప్పాను. మీ ముందు కూడా చెప్తాను, తప్పే లేదు. కానీ నేను ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎంత నమ్మకంగా పనిచేసిందో జగదీశ్వర లాంటి వాళ్ళు అడగండి, ఆ పార్టీ ఉన్న అడగండి. అంతకండి నేను 5 ఏళ్ళు ఎంత కట్టుబడి, ఎంత నిబద్ధతోటి పార్టీకి పనిచేసినంటే కొందరు టాప్ లో పనిచేసినట్టు నేను ఒక్కనే నమ్ముతున్నాను. అది నేనే కాదు, పార్టీ పెద్దలు కూడా చెప్పారు. అలాంటి పనిచేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మారుతున్న రాజకీయాల పరిణామాలకు అనుగుణంగా తప్పలేదు కాబట్టి మారిన. నేను ఏ తప్పు చేయలేదు, పర్ఫెక్ట్ గా పనిచేసిన, పర్ఫెక్ట్ గా నా డ్యూటీ చేసిన, అవకాశం ఇచ్చిన నమ్మి ఇక్కడ ఇవన్నీ డెవలప్మెంట్ చూస్తుంటే ఒక వైపేమో మీరు చూడండి, ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ గారు వచ్చి సంక్షేమ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందరూ 2 లక్షల మంది వచ్చి ఎందుకు చూసింది, అక్కడ ఏం చెప్తారో, కొత్త మేనిఫెస్టో ఏముంది అని చెప్పి ఆయన ఎప్పుడైతే పాంచినాయని చెప్పి అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోతా అని చెప్పి హిస్సేదార్ న్యాయం అని చెప్పి యువ అన్నారు, మహిళ అన్నారు, కిసాన్ అన్నారు, శ్రామిక్ అన్నారు. అంటే అన్ని రంగాలను నేను ముందుకు తీసుకుపోతా అన్నప్పుడు ఎంతో సంతోషంతో దేశమంతా సంతోషంగా ఉంటుంటారు. ఇంకా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. పేదల సంక్షేమం ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్ అని మనం అనుకుంటున్నాం. నేనేమంటా, నేను ఒక చేవెళ్ళ గడ్డ మీద ఒక ఎంపీగా మీ ముందు నిలబడ్డా. అప్పుడు నేను ఎవరో తెలియదు. మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎక్కడున్నా ఓవరాల్ అనేది ఆశీర్వించి పంపించేది పార్లమెంట్. ఒక పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్కి పోయినాక అక్కడ పిలిచేది మొత్తం 542 మందిలో నేను ఒక్కడిని, 140 కోట్ల ఒక్కడిని. దాన్ని ఈ చేపట్టిన ప్రజలు దీవించి పంపించినప్పుడు నా బాధ్యత ఏంటి అని చెప్పి అప్పుడు చాలా తీర్మానించుకున్నాను. ప్రతిరోజు అందుబాటులో ఉంటా. నా ఫోన్ నెంబర్ అయితే ఆలోచించిన అదే ఫోన్ నెంబర్ ఉన్నది ఇప్పుడు ఉంది, ఇంకా పర్మనెంట్ ఉంటుంది. నేను ఏ ఫోన్ వచ్చినా చెప్పినట్టు నేనేం చెప్పమలేదు, ఆయన నా గురించి మాట్లాడలేదు. నా ఫోన్ నెంబర్ అదే నెంబర్ ఉంటుంది, అదే పోతుంది, అదే 100% మళ్ళీ రిటర్న్ చేస్తాను.
నేను పదే ప్రజలకు ఏం చెప్తున్నాను వచ్చే వాళ్ళకు, ఎస్పెషల్ మీనర్ సిటీలో అరగంటలు వస్తారు, తాండూరు నుండి వికారాబాద్ నుండి వాళ్ళ నాటు మినిమం 2 గంటలు పడుతుంది. వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం చేయాలి, ప్లీజ్ రాకండి.